ముందుగా స్టోరీ గురించి మాట్లాడుకుందాం. మరాఠా రాజ్యంపై దండెత్తే సంభాజీ మహారాజ్ పై యుద్ధం ప్రకటిస్తారు. ఔరంగజేబ్ కు నిద్రలేని రాత్రులను సృష్టిస్తాడు. ఇండియన్ స్క్రీన్ పై కొత్తగా ఉండే విధంగా సన్నివేశాలు తీర్చిదిద్దారు. సినిమాలో చివరి 45 నిమిషాల పాటు ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ సినిమాకు ప్రాణంగా నిలిచింది. సంభాజీ మహారాజ్ అతడి ముఖ్య నాయకుల చేత చెప్పించిన డైలాగ్స్ రోమాలు నిక్కెపుడ్చేలా ఉంటాయి. క్లైమాక్స్ సన్నివేశాలు దేశభక్తిని రగిలించే విధంగా, పౌరుషాన్ని వెలగక్కే విధంగా డైరెక్టర్ డిజైన్ చేయడం సినిమాకు మరో లెవెల్ కు తీసుకెళ్లిందని చెప్పవచ్చు. డైరెక్టర్ లక్ష్మణ్ రామచంద్ర ఉటేకర్ ఎంచుకున్న కథ, దానికి తగినట్టుగా రాసుకున్న స్క్రీన్ ప్లే తోనే సినిమా విజయాన్ని రుచి చూసిందని చెప్పవచ్చు. దర్శకుడు విజన్ ప్రకారం కథను యుద్ధంతో మొదలుపెట్టి హై యాక్షన్ ఎంటర్టైన్మెంట్ ను అందించాడు. సినిమాను మరింత భావోద్వేగంగా మలిచాడు. తొలి భాగంలో ఎమోషన్స్ పాత్రల చేత చెప్పించిన డైలాగ్స్ పూర్తిగా డామినేట్ చేశాయని చెప్పాలి. ఇక సంభాజీ భార్యగా రష్మిక మందన మరోసారి పవర్ఫుల్ పాత్రలో కనిపించారు. హైలీ ఎమోషనల్ క్యారెక్టర్ లో జీవించారని చెప్పాలి. ఆమె పర్ఫార్మెన్స్ నేషనల్ క్రష్ ట్యాగ్ ను మించి ఉందని చెప్పాలి. ఇక ఔరంగజేబ్ కూతురు జీవత్ ఉన్నీసా బేగం డయానా పెంటి తన కళ్ళతో క్రూరమైన హావభావాలను ప్రదర్శించి ఆకట్టుకుందని చెప్పాలి. ఔరంగజేబ్ పాత్రలో అక్షయ్ ఖన్నా మరోసారి అత్యంత భారమైన పాత్రలో మెప్పించాడు. మిగతా పాత్రల్లో ఇచ్చిన ప్రతి ఒక్కరూ ఆ పాత్ర స్వభావాన్ని అర్థం చేసుకుని జీవించారని ఫీలింగ్ కల్పించారు. ఇక ఈ సినిమా చివరి 45 నిమిషాల పాటు స్క్రీన్ పై నుంచి కనులు రెప్పలు వాల్చకుండా చూసేలా తన నటనను ప్రదర్శించాడు. కొన్ని సీన్లలో సింహంలా గర్జించాడు. యుద్ధ సన్నివేశాల్లో మొఘల్ సేవలపై దూకడం ఆయన టాలెంట్ ఏమిటో మరోసారి రుచి చూపించాడు హీరో. చావా చిత్రం ఓవరాల్ గా దేశభక్తిని చాటి చెప్పే ఎమోషనల్ వార్ డ్రామా.